గజ్వేల్ పట్టణంలోని యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలను సినీ యాక్టర్ సోహల్ రయాన్ ముఖ్య అతిథిగా పాల్గొని యూత్ జోన్ మెన్స్ ఫ్యాషన్ వేర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ యాక్టర్ సోహల్ రయాన్ మాట్లాడుతూ యూత్ జోన్ ప్రొప్రైటర్లు డప్పు చప్పులతో టపాకాయలు పేల్చి తనను రిసీవ్ చేసుకోవడం చాలా థ్రిల్ గా అనిపించిందన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలు తనను ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారని, నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా గజ్వేల్ లో బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారన్నారు. యూత్ జోన్ 7వ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం, యూత్ జోన్ మరొక బ్రాంచ్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యూత్ జోన్ ప్రొప్రైటర్లకు షాదుల్ షేక్, షేక్ యూసుఫ్, షేక్ రఫీలకు శుభాకాంక్షలు తెలిపారు. యూత్ జోన్ లో బట్టలు చాలా క్వాలిటీగా ఉంటాయని, సరసమైన ధరలకు లభిస్తున్నాయని, తాను ఇక్కడే తీసుకున్న బట్టలను సినీ షూటింగ్ లో వేసుకుంటానని, బట్టలు చాలా ఫ్యాషన్ గా ఉంటాయన్నారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలు యూత్ జోన్ షాప్ ను సందర్శించి బట్టలు తీసుకోవాలని కోరారు. యూత్ జోన్ ప్రొప్రైటర్లు సినీ హీరో సోహల్ రయాన్ని శాల్వాతో ఘనంగా సత్కరించి మేమంటూ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, రాచకొండ, నజీం, షోయబ్, ప్రశాంత్, శ్రీకాంత్, నరేష్, అలీం, జహంగీర్, ముస్తఫా, అతీక్, రాయల్ ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే గజ్వేల్. సో యూత్ జోన్ కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీ ఉంది. అండ్ నేను యూత్ జోన్ బట్టలు వేసుకున్నా. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఈ బట్టలు వేసుకున్నాను. నేను లోపల ఉన్నప్పుడు కూడా, బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కూడా బట్టలు వచ్చినాయి నాకు. అండ్ క్వాలిటీ కానీ, అండ్ ఇక్కడ క్వాలిటీ కానీ బాగుంటుంది. సో అందరు గజ్వేల్లో ఉన్న వాళ్ళందరూ యూత్ జోన్ లో బట్టలు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఉంటాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ రీజనబుల్ ప్రైస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనలాంటి వాళ్ళకి ఏంటంటే, అరే మనకి ఇంతలోనే బట్టలు కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. సో డెఫినెట్లీ అది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, అది కూడా మంచి క్వాలిటీతోనే. సో నేను అందుకే రావడం జరిగింది ఇక్కడికి. అంటే నాకేంటంటే, నజీం ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఒక బ్రదర్ లాంటి వాడు. సో ఎప్పుడు నా సినిమాలు రిలీజ్ అయినా కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాడు. గజ్వేల్ ప్రజలందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొంత అంటే నేను చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇక్కడ పోస్టర్లు పడుతూ ఉంటాయి, బ్యానర్లు పడుతూ ఉంటారు. అందులో నజీం ముఖ్య పాత్రధారుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నజీం కూడా ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 years లోనో 3 years లోనో 1 year లో ఏమైతే వెళ్ళాలి కానీ మరి బిగ్ బాస్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నజీం వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూత్ జోన్. కంగ్రాట్స్, ఇంకొక బ్రాంచ్ ఓపెన్ అయింది పక్కకే. సో అందరు ఇక్కడ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గజ్వేల్. థ్యాంక్ యూ.